ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కేవలం సాంకేతిక సదస్సు మాత్రమే కాదు, భవిష్యత్ ప్రపంచ ముఖ చిత్రాన్ని భారత్ ఏ విధంగా మార్చబోతోందో చెప్పబోతున్న ఒక దౌత్య ప్రకటన. అమెరికా వాణిజ్య ఆధిపత్యం, చైనా ఒంటెత్తు పోకడలకు భిన్నంగా భారత్ మూడో మార్గాన్ని ప్రపంచానికి పరిచయం చేయబోతోంది. ఇప్పటికే కీలకమైన సంస్థల డేటా సెంటర్లు ఇండియాలో ఏర్పాటయ్యాయి. ఏఐ ఎలా పనిచేయాలి, దాని పరిమితులు, పరిధులను నిర్ణయించే దిశగా ఇండియా అడుగులు వేస్తుంది. డెమోగ్రాఫిక్ డివిడెండ్ ప్రపంచంలోనే అతిపెద్ద యువ జనాభాతో పాటు ఇంగ్లీష్ మాట్లాడే సాంకేతిక నిపుణులు భారత్ సొంతం. అందుకే అంతర్జాతీయ సంస్థలను అయస్కాంతంలా ఆకర్షిస్తోంది భారత్. మైక్రోసాఫ్ట్ హైదరాబాద్, ముంబై, పుణేలో 21.5 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తుంది. విశాఖపట్నంలో గూగుల్ పూర్తి స్థాయి ఏఐ హబ్ ఏర్పాటు చేయడానికి 15 బిలియన్ డాలర్లు కేటాయించింది. రిలయన్స్, అదానీ వంటి స్వదేశీ దిగ్గజాలు కూడా గిగావాట్ స్థాయి డేటా సెంటర్లను గుజరాత్, మహారాష్ట్రతో పాటు ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తున్నాయి. ఏఐకి భారత్ క్యాపిటల్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇండియా మార్కెట్ మాత్రమే కాదు, ఏఐ ప్రపంచానికి మార్గదర్శిగా మారబోతోంది. ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఏఐపై తొలినాళ్లలో అనేక సందేహాలు వచ్చాయన్నారు. నిప్పురవ్వను రాజేసిన యుగం నుంచి ఏఐ యుగం వరకు మనిషి మేధస్సు ఎదిగిందన్నారు మోదీ. ఏఐ కేంద్రంగా భారత్ మారుతోందన్నారు. ఏఐ కంట్రోల్ మనిషిదే అయి ఉండాలన్నారు ప్రధాని మోదీ. ఏఐ సమ్మిట్ నిర్వహణ భారత్కే కాదు, దక్షిణాసియాకే గర్వకారణమన్నారు. वर्तमान पीढ़ी के साथ ही हमें इस बात की भी चिंता करनी है कि आने वाली पीढ़ियों के हाथों में हम एआई का क्या स्वरूप सौंपकर जाएंगे। इसलिए आज असली प्रश्न यह नहीं कि भविष्य में आर्टिफिशियल इंटेलिजेंस क्या कर सकती है। प्रश्न ये है कि वर्तमान में हम आर्टिफिशियल इंटेलिजेंस के साथ क्या करते हैं। ऐसे प्रश्न मानवता के सामने पहले भी आए हैं। सबसे सशक्त